ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు దేవుని వాక్యము, మనము మేలు చేసి కూడా మనం ఎలాగున దుష్టులుగా నిలబడతాము అనేది, మంచి వారికి ఎటువంటి స్థితి కలుగుతుందనేది మన దేవుని దగ్గర నుండే ఉందండి. మరి ఆయన మేలు చేసి ఆయన కీడును అనుభవించిన వాడిగా ఉన్నాడు. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం చూసినట్లయితే, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. ఎవరిని ఆయన వంచకుడని అంటున్నారు? వాళ్ళు మేలు చేసిన అతన్ని, ప్రేమించిన అతన్ని, ప్రాణమిచ్చిన అతన్ని, మేలు చేసిన ఆయన్ని వంచకుడని అంటున్నాడు. మరి మనము కూడా, నా జీవితంలో నాకు తెలిసిన దాన్ని బట్టి కూడానండి, మనము కూడా కీడు చేసేవారిని, మనల్ని మోసం చేసేవారిని, మనకు అన్యాయం చేసేవారిని మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాము. మనకు మేలు చేసేవారిని, మనల్ని ప్రేమించేవారిని, ఉదాహరణకు తల్లిదండ్రుల విషయానికి వచ్చినా కూడా మనకు మేలు చేసేవారిని మనము లెక్క చేసుకునే వారముగా ఉండము. వారిని మనము ఏదో కోణంగా వారిని తీసివేసే వారముగా, అవమానపరిచే వారముగా, అలాంటి స్థితిగతిలో కూడా కొందరు ఉంటూ ఉంటారండి. మరి తల్లిదండ్రులు కూడా మనము వీడియోల్లో కానీ వగైరా కొన్ని చోట్ల కానీ చూస్తుంటాము. మరి బిడ్డలు తల్లిదండ్రులు, నిన్న ఒక ఆవిడ పెన్షన్ ఇవ్వలేదని, పెన్షన్ తీసుకొని బిడ్డలు తల్లిని నడి రోడ్డు మీదకి నెట్టేశారని మనం విన్నాం, చూశాను నేను. అలాగున మరి తల్లి ప్రపంచం మీద అందరికంటే కూడా తల్లి, తండ్రి బిడ్డల మేలు కోరుకుంటారు, బిడ్డల ఆశీర్వాదం కోరుకుంటారు సాధ్యమైనంత వరకు. మరి వారినే వీరు కొట్టి పంపించేసేవారిగా ఉన్నారు కదా. అలాగునే మన జీవితంలో కూడా మరి మేలు చేసేవారినే మనము అవమానపరిచేవారంగా, మేలు చేసేవారిని మనము పోగొట్టుకునేవారంగా, మన కోసము సహాయం చేసి మన కోసము యథార్థముగా ప్రేమించేవారిని మనము గాయపరిచేవారముగా ఉంటాము. మరి నీ కష్టమే నా కష్టము, నీ బాధే నా బాధ, నీ దుఃఖమే నా దుఃఖం అని మన కొరకు ప్రేమతో ఉండేవారిని మనము గాయపరిచేవారముగా ఉంటాము. కానీ ప్రభువు ఆయన ఇచ్చారు, కానీ ఆయన తీసుకోలేదండి. ఆయన ప్రేమనిచ్చారు, ఆయన కరుణను, ఆయన కృపను చూపించారు, కానీ ఆయన వారి దగ్గర ఏం ఆశించలేదు. మరి ఆయన కార్యాలు చేసినప్పుడు, ఆయన వారందరితో ఉన్నప్పుడు మరి ఆయన అధికారాన్ని కోరుకున్నారా? నువ్వు యూదులకు రాజువా అని వీరు అంటున్నారు, కానీ రాజులాగా ఆయన ప్రవర్తించారా? వారి శిష్యుల పాదములు కడిగారు, వారి పాదములు పట్టుకున్నారు, ఆయన పట్టుకొని కండువాతో తుడిచారు ఆయన. మరి వారితో పాటు కలిసి ఆయన భోజనం చేశారు. మరి ఆయన చేసిన దాని అంతట్లో కూడా ఆయన ఏ విధంగా ఆయన హెచ్చించుకోవాలనుకున్నది, ఆయన రాజుగా గణపరుచుకోవాలనుకున్నది లేదు. ఏ విధంగా ఆయన స్వార్థముగా ప్రవర్తించడం మనకు కనిపించింది? ఏ విధంగానో కనిపించలేదు. ఆయన మేలు చేయుటకు వచ్చారు, స్వస్థపరిచారు. మరి బిడ్డలకు పాపాన్ని, మంచిని, చెడును తెలియచేశారు. ప్రతి ఒక్కటి కూడా ఆయన తగ్గింపు హృదయం కలిగి ఉన్నారే, కానీ మరి ఆ వంచకుడు అని అనడానికి ఆయన ఏ విధంగానూ ఆయన ప్రవర్తన ఆయన సరిగా చూసుకోలేదు. కానీ అయినప్పటికీ ఆయనకు నిందలు, అవమానాలు తప్పలేదు కదండి. మరి అలాగునే మన జీవితంలో కూడా మనం నిస్వార్థంగా ఒకరికి సహాయం చేస్తాం. నిస్వార్థంగా మనము ఏది స్వార్థపూరితంగా ఆలోచించకుండా మనము వారి పట్ల ప్రేమ చూపించేవారుగా ఉంటాము, దయ చూపించేవారుగా ఉంటాము. కానీ మనకెదురయ్యేది కఠినత్వమే అండి. మరి భూమి ఆకాశముల పట్టజాలని దేవునికే అటువంటి స్థితిగతి వచ్చినప్పుడు మనకు జరగడం పెద్ద విషయమా? ఖచ్చితంగా కాదు. కనుక మేలు చేసినప్పుడు నీవు ఏదో ఒక విధాన అవమానాన్ని, కీడును అనుభవించవలసిందే. కనుక బాధపడద్దు,
విసుగవద్దు, నిరాశలోకి వెళ్ళొద్దు. అది సహజమే అని మనం భావించినట్లయితే మనం దాన్ని పట్టించుకోకుండా మేలు చేయుట యందు విసుగక మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తాము. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలమైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.